ఓకే. చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లలోకి పోయి ఒక మొత్తం ఫ్యామిలీ పోయి ఫ్యామిలీ అందరికీ ఏదన్నా పెళ్లి అనంగానే లేకుంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉందనంగానే మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్‌గా చెప్తున్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోకి పోయి మంచి మంచి చీరలు కొనాలనేటి వాళ్ళకొక డ్రీమ్ ఉంటది. వాళ్ళకు చిన్న ఇంట్లో ఫంక్షన్ వచ్చినా లేకుంటే పెళ్లి ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా ప్రతి ఒక్క ఈవెంట్‌కి ఒక మంచి షాపింగ్ మాల్‌లోకి పోయి ఒక చీర కొనాలని లేకుంటే ఒక కొడుక్కో, కూతురికో అయితే మా మమ్మీకి ఒక మంచి చీర కొనియాలని చెప్పి అట్లాంటి ఆలోచనలు మిడిల్ క్లాస్ వాళ్ళకుంటాయి. అయితే ఆ షాపింగ్ మాల్స్‌లో ఎంత పెద్ద ఎత్తున మోసం జరుగుతా ఉందో ఒకసారి మీకు నేను వివరిస్తా. ఇక మెరిసేవన్నీ పట్టు చీరలు కావు. విద్యుత్ కాంతుల వెనుక దాగి ఉన్న చీకటి కోణం. నెంబర్ దందాతో దోపిడీ. ఇక రంగురంగుల దుస్తుల్లో రసాయనాలు, ఒక పేరుతో ఎన్నో దుకాణాల నిర్వహణ, డిస్కౌంట్ల పేరుతో అంతులేని దగ, వస్త్ర వ్యాపారంలో కళ్ళు చెదిరే మాయాజాలం. ఒకే షాపు యజమాని అనేక పేర్లతో షాపుల నిర్వహణ. ఇక ఈ దందా వెనుక పొలిటికల్ పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక వరుస కథనాలు అందించనున్న ఆదబ్ హైదరాబాద్. ఇక వస్త్ర వ్యాపారం దీనికి ఒక సీజన్ అంటూ ఏం లేదు. ఎందుకంటే కడుపు నింపుకోవడంతో పాటు శరీరాన్ని అందంగా కప్పుకోవాలనుకోవడం ప్రతి ఒక్కరి ఆశ. వస్త్రధారణతో అందంగా కనిపించాలనే తాపత్రయం అందరిలోనూ ఉంటుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు సందర్భానికి తగ్గట్టు బట్టలు ధరించడం పూర్వకాలం నుంచే వస్తుంది. రాజుల కాలంలో రాణులు, రాజన అర్తికలు ఇలాంటి ప్రతివారు తమ దుస్తులు ఎంపికల్లో ఎన్నెన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అయితే 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక దుస్తులపై మమకారాన్ని తమకు అనువుగా మలుచుకుంటున్నారు వస్త్ర వ్యాపారులు. అయితే ఆకర్షించే డిస్కౌంట్లను ప్రకటిస్తూ జిగేల్మని మెరిసిపోయే దుకాణాలను ఏర్పాటు చేసుకొని రంగురంగుల ఆకర్షణీయమైన దుస్తులను చూపిస్తూ తమ వ్యాపారులను దిగ్విజయంగా 3 పువ్వులు 6 కాయలా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యాపారం వెనుక ఎవరికి అర్థం కాని చీకటి కోణం దాగి ఉంది. రూపాయల విలువ చేసే దుస్తులను వేలల్లో విక్రయిస్తున్నారు. అది గమనించకుండా అమాయకులు కొనేస్తూ తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపించేసి అందమైన దుస్తుల మాటున దాగిన కుట్ర కోణం గురించి మీకు తెలిస్తే కనుక నిజంగా ఒళ్ళు గొగ్గుర పుడుస్తుంది. ఎందుకంటే ఎంత మోసం ఇదంటే మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళనే ఏదైనా కూడా ఏ బిజినెస్ అయినా ఇంకేదైనా కూడా మెయిన్గా టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళని. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైనా ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి స్త్రీలకి ఏంటంటే బయటికి వెళ్తున్నామంటే ఒక మంచి చీర కట్టుకోవాలి. వీళ్ళు నెలంతా కూడబెట్టుకున్నటువంటి ఒక 5,000తోటో 10,000తోటో ఒక శారీ కొనుక్కోవాలి. ఫంక్షన్లో మెయిన్ అట్రాక్షన్గా మనమే కనిపించాలని చెప్పి ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. సో వాళ్ళు మామూలు షాప్స్లో కొనుక్కుంటే కొంచెం నాసి రకమే వస్తాయేమో అని చెప్పి వాళ్ళు ఒక భ్రమ ఉంటుందన్నమాట. సో ఏం చేస్తారు, షాపింగ్ అనగానే ఒక ఫ్యామిలీని తీసుకొని పోయి ఇందాక చెప్పినట్టు ఏం చేస్తారు, షాపింగ్ మాల్కి పోతారు. ఏ షాపింగ్ మాల్ అయినా తీసుకోండి, మీరు అనేకమైన నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కళ్యాణ్ అని కావచ్చు, ముగ్ధా కావచ్చు, ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇంకా చందన బ్రదర్స్, మాంగళ్య కావచ్చు, ఇట్లా ఇక షాపింగ్ మాల్ల మీద పోయి పడతారు. ఆడ మీకు ఎట్లాంటి చీరలు దొరుకుతున్నాయి అనేది చూడరు. ఒకసారి మీకు నేను చెప్తా చూడండి. ఇక ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. బట్టల దుకాణాల్లో ముఖ్యంగా చీరల సెక్షన్లో విపరీతమైన ఫోకస్ లైట్స్, పసుపచ్చని కాంతులు ఉంటాయి. దీని వెనుక పెద్ద వ్యాపార తంత్రం ఉంది. ఈ లైట్ల వెలుతురులో తక్కువ నాణ్యత గల రంగులు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఖరీదైనగా కనిపిస్తాయి. అయితే అదేవిధంగా వస్త్రంపై ఉన్న చిన్న చిన్న లోపాలు, అతుకులు ఈ వెలుతురులో కంటికి కనిపించకుండా ఉంటాయి. ఇక దుకాణంలో మెరిసిపోయిన చీర ఇంటికి వచ్చి సాధారణ ఎండలో చూస్తే వెలవెలబోతుంది. అది ఇక కేవలం ఆ కాంతి మన కళ్ళని మోసం చేసిన మాయ మాత్రమే. అయితే తిరిగి మనం దుకాణానికి వెళ్ళి నిలదీయాలంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఏంది అది, నో ఎక్స్చేంజ్ మీరు దానికి అని చెప్పి అంటారు. దానికి ఇంకా మనం ఏం చేయలేక ఆ చీర మన దగ్గరనే పెట్టుకొని బాధపడాల్సి వస్తుంది. ఒక చీరని కాదు, వేరే ఏదైనా కూడా లేడీస్, మెయిన్గా లేడీస్, ఎందుకంటే దానిపైన ఇట్లా చిన్న చిన్నగా చెమ్కీలు కానీ లేకుంటే ఆ థ్రెడ్డింగ్ కానీ అవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువ మనల్ని ఆకర్షించడం కోసం అని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ లైట్స్ అన్ని ఫోకస్ చేసి పెడతారు. సో మనకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే అది మొత్తం మెరిసిపోయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, ఒక పెద్ద సెలబ్రిటీ తోటి, ఒక హీరోయిన్, టాప్ హీరోయిన్ తోటి, లేదంటే అప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ తోటి ఒక యాడ్ షూట్ చేయించి పోర్డుతోటి అక్కడ డిస్ప్లేలో లేపిస్తారు ఆ శారీ గురించి. లేదంటే మీరు ఒక డ్రెస్ తీసుకున్నప్పుడైనా, శారీ తీసుకున్నప్పుడైనా దానిపైన ఒక ఫోటో కనిపిస్తుంది మీకు.
సో అంటే అది నిజంగా అంత అందంగా మనకు ఉంటుందేమో అనుకుంటాం, కానీ అక్కడ యాడ్లో షూట్ చేసేటువంటి శారీస్ డ్రెస్సులు అవన్నీ వేరుంటాయి, ఇక్కడ మీరు కొనుగోలు చేసేటివి డిఫరెంట్ ఉంటాయి. అసలు రెండింటికి కంపేర్ చేయలేరు మీరు. అసలు యాడ్ షూట్ అనేది అది మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అసలు దాని కలర్ అవ్వచ్చు, వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు దాని కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, అవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. మనం అవి చూసి మోసపోతాం మనం. అంటే మనం కూడా చాలామంది స్త్రీలకు ఏంటంటే మనం కూడా అంత అందంగా కనిపించాలన్నటువంటి ఒక ఆశ అయితే ఖచ్చితంగా ప్రతి మహిళలో ఉంటుంది. సో వీళ్ళు ఆడ అంత లైట్లలో మనం చూసేసరికి దానికి మనల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అది ఏం చేస్తాం వెంటనే, అరే ఇదేదో బాగుంది కలర్ నాకు సెట్ అవుతుంది అని చెప్పి కొనుక్కుంటాం. ఇంటికి పోయి చూసి ఫంక్షన్కి వేసుకుపోయిన తర్వాత ఏమనిపిస్తుంది, లేదంటే ఒక ట్రయల్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, మనం జనరల్గా మన ఇంట్లో లైట్ల దగ్గర కానీ లేకుంటే బయట నార్మల్ ఎండలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఆడ ఉన్నది ఇది కాదు కదా, కలర్ ఇది కాదు కదా, మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది తీసుకొని ఒకవేళ రిటర్న్ వెళ్దామంటే నో ఎక్స్చేంజ్ ఉంటుంది. అసలు ఎక్స్చేంజ్ ఉండవు. చాలా మోస్ట్లీ షాపింగ్ మాల్స్లో ఎక్స్చేంజ్ అనే ప్రాసెసే ఉండదు అసలు. ఇంకా దుర్మార్గం ఏంటంటే వస్త్రాలకు నిగారింపు తేవడానికి, పట్టు చీరలకు మెరుపివ్వడానికి తయారీదారులు ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. చౌకబార్ రంగులలో ఉండే ఆజోడైస్ వంటి రసాయనాలు చర్మానికి తగిలినప్పుడు అలర్జీలు, దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. అయితే అంతేకాదు, స్వచ్ఛమైన పట్టు లేదా కాటన్ అని చెప్పి అందులో నైలాన్ లేదా పాలిష్ను కలిపి రసాయనాలతో పాలిష్ చేస్తారు. దీనివల్ల వస్త్రం కొత్తగా మెరుస్తుంది, కానీ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇంకా ఒక్క ఉతుకులోనే దాని అసలు స్వరూపం అనేది బయటపడుతుంది. అట్లా ఏదో అంటారు కదా, ఒక 4 రోజులు మాట్లాడితే మనిషి యొక్క నిజ స్వరూపం బయటపడుతున్నట్టు మీరు చాలా వరకు మోస్ట్లీ నాకు కూడా ఒక 2-3 సార్లు అనిపించింది. నేను బట్టలు కొన్నప్పుడు, నేను రిలయన్స్ ట్రెండ్స్లోనో ఇక్కడ కొన్న షర్ట్స్ కొన్నప్పుడు అది ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ టైం కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే వాటిని ఉతకకుండా ఆ కంఫర్ట్ మనం ఫీల్ అవ్వడానికి డైరెక్ట్ వేసుకుంటారు. సో మీరు అట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలర్జీ అనేది, మీకు స్కిన్ ఎలర్జీ కొంచెం ఎండలోకి పోయి చూడండి. ఏసీలో ఉన్నంతసేపు మీకు ఏం కాదు, జస్ట్ ఎండలో బైక్ పైన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ లేకుంటే ఎండలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఎలర్జీ మొత్తం ఇట్లా గోకినట్టు అనిపిస్తుంది మీకు. అది అసలు కంఫర్ట్గా ఉండదు. సో అట్లాంటి రసాయనాల వల్ల అవి అవుతాయి. మీరు వేలు పెట్టి కొన్నా కూడా బట్టలు అట్లాంటి ఫీల్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ కలుపుతున్నారని దానికి అర్థం. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, చిన్నపిల్లలకి చాలామందికి ఇది తెలీదు. చిన్నపిల్లలకి బిలో 10 years వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే బట్టలు కొనుక్కొచ్చి డైరెక్ట్ వేసేస్తారు. చిన్నపిల్లలకని కాదు, మెయిన్గా అంటే అందరూ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇది, బట్ చిన్నపిల్లలకని నేను మెయిన్గా చెప్తున్నా. సో ఏంటంటే ప్రతి ఒక్క క్లాత్, అది ఏదైనా అవనివ్వండి, ప్రతి ఒక్క క్లాత్ చిన్నపిల్లలకి వాళ్ళకి డ్రెస్ చేస్తున్నామంటే అది ఫస్ట్ వాష్ చేసిన తర్వాతనే వాళ్ళకి వేయండి. ఎందుకంటే ఇట్లాంటి కెమికల్స్ నుంచి వెళ్ళి వాళ్ళు కొంచెం దూరం ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ మీరు ఎట్లా వేసుకుంటున్నారు వాళ్ళకు కూడా అట్లనే వేస్తే పిల్లలు చాలా ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక దాంట్లో ఏంటి ఆజోడైస్ అనేటువంటి కెమికల్ కలుపుతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, కెమికల్ ఎప్పుడు మీకు బట్టలలో ఎప్పుడైనా ఇట్లా ఇచ్చింగ్ అనిపించినా కూడా లేకుంటే చిరాకు అనిపించినా ఇట్లా అది ఖచ్చితంగా కూడా కెమికల్స్ కలిసినటువంటిది అని అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రముఖ బ్రాండ్ల లేబులను కాపీ కొట్టి నాసి రకం వస్త్రాలను అధిక ధరలకు విక్రయించడం ఈ 2 నెంబర్ వ్యాపారంలో ప్రధాన భాగం ఇది. ఇక గుజరాత్, సూరత్ వంటి ప్రాంతాల నుండి తక్కువ ధరకు వచ్చే రిజెక్టెడ్ స్టాక్ను తెచ్చి షోరూంలో భారీ డిస్కౌంట్లు, అంటే 70% 80% డిస్కౌంట్లకి ఇస్తామంటూ వీళ్ళు సెలబ్రిటీస్ తోటి యాడ్స్ ప్రకటనలు చేపిస్తారు. ఇక అది తెలుసుకోలేక వారి మాయలో పడిపోతుంటాం మనం. ఇక ఈ దుకాణాలు నిర్వహించే పెద్ద పెద్ద బిల్డింగులు, ఏసీలు చూసి అబ్బో అని అనుకుంటాం, కానీ అవి సురక్షితం అనుకోవడం భ్రమ. ప్రస్తుతం అనేక మాల్స్లో కనీస భద్రత ప్రమాణాలు మగ్నం అవుతున్నాయి. చాలా దుకాణాల్లో అగ్నిమాపక యంత్రాలు పనిచేయవు, అత్యవసర ద్వారాలు స్టాక్ రూములుగా మారిపోయి మూసుకుపోయి ఉంటాయి. అయితే ఇక సరే, ఈ కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పార్కింగ్ దగ్గర నుండి క్యారీ బ్యాగుల వరకు ప్రతిదానికి అక్రమంగా వసూలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే మనం గుజరాత్, సూరత్లో ఇంకొక ఏరియా ఇది ఒకటి ఉంటుంది, ఈ 2-3 ఏరియాస్ ఉంటాయి బట్టలకి చాలా. అంటే అసలు ఇంకా మీరు ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఇక్కడ మీరు 600, 300, 400, 500 ఇట్లా పెట్టి కొనే టాప్స్, శారీస్ లేడీస్వి మెయిన్గా అసలు చాలా తక్కువలో ఉంటాయి. అక్కడ 100కి, 150కి, 200కి మోస్ట్లీ ఇట్లనే వచ్చేస్తాయి టాప్స్. సో వీళ్ళు అక్కంచెలు తీసుకొచ్చినటువంటి నాసి రకం బట్టలని ఇట్లాంటి లైట్స్ దగ్గర పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే
దాంతో ఒక యాడ్ చేపిస్తాను, నేను ఇందాక చెప్పినా కదా, ఒక సెలబ్రిటీ తోటి దానికి ఒక యాడ్ చేపించి దానికి ఆ లైట్స్ కింద పెట్టి 2000 3000 అని చెప్పి అమ్ముతారు. సో మరి వానికి వెళ్ళాలి కదా, ఏసీకి వానికి ఉండే సెక్యూరిటీకి వాటన్నిటికి వెళ్ళాలి కదా వాడు కూడా, అందుకే 2000 3000 పెడతా ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మోస్ట్లీ ఓన్లీ షాపింగ్ మాల్స్, అంటే మల్టీప్లెక్స్లు కాకుండా షాపింగ్ మాల్స్, క్లాత్ స్టోర్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ నేను చూసిన వాటి దగ్గర పార్కింగ్ చక్కగా ఉండదు. అసలు వాటికి పార్కింగ్ ప్లేసే అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉండదు. పోనీ బయట ఉందా అంటే బయట పార్కింగ్ ఉండదు. అమీర్పేటలో ఉన్నటువంటి మీరు ఆ బయట ఒక 4-5 షాపింగ్ మాల్స్ పోయి చూడండి, మాంగళ్య అవ్వచ్చు, ఆర్ఎస్ బ్రదర్స్కి అవ్వచ్చు, అటు పక్క పొంటే ఇంకా ఒక 2-3 ఉన్నాయి. పార్కింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ, కానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళు ఎక్కడో రోడ్డు మీదనో లేకుంటే అటు సైడ్ ఇటు సైడ్ పోయి పెట్టొచ్చారు. సో ఇట్లాంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంది, మెయిన్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలీదు. ఎమర్జెన్సీ అంటే ఏంది, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలీదు. మనకు ఒకవేళ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా, లేకుంటే ఏమైనా బిల్డింగ్ పడిపోతున్నా కూడా, చిన్న చిన్నగా అవి ఊడిపోతున్నప్పుడు కూడా, అట్లాంటి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనం ఈ స్టెప్స్ త్రూ బయటికి వెళ్ళడానికి అనమాట ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది. ఎందుకంటే లిఫ్ట్లు అప్పుడు పనిచేయవు, దాంట్లోంచి వెళ్ళి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో అవి కరెక్ట్ ఉండయి. భద్రత సంబంధించినటువంటి ఏది కూడా షాపింగ్ మాల్స్లో కరెక్ట్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటుందో అది వీళ్ళ స్టోర్ రూమ్గా మారిపోయి ఉంటుంది అక్కడ. ఇక వినియోగదారులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందరూ కూడా ఎవరైతే బట్టలు కొనేవాళ్ళు, షాపింగ్ మాల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారో, డ్రెస్సులు కొనే ముందు దుకాణాల లోపల ఉండే ఫోకస్ లైట్ల కింద కాకుండా సాధారణ వెలుతులో లేదా కిటికీ దగ్గర పెట్టి రంగును చూడండి. బట్టల నాణ్యతను తెలిపే ఫ్యాబ్రిక్ కంటెంట్, వాషింగ్ సూచనలు జాగ్రత్తగా చదవండి. మాల్లో వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటు ఉందో ఒకసారి గమనించడం ముఖ్యం, ఎందుకంటే అది మీ ప్రాణాలకి రక్షణ కలిగిస్తుంది. మోసపోయినట్లు గుర్తిస్తే వినియోగదారుల ఫోరంకి ఆశ్రయించడం పక్కా కాబట్టి, బిల్లు అవసరం కాబట్టి బిల్లును తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మెరిసేదంతా బంగారం కాదన్నట్లు రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయే షోరూంలన్నీ నాణ్యమైనవి కావు. అప్రమత్తమైతే వినియోగదారుడికి శ్రీరామ రక్ష. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక చిన్న విషయం మాత్రమే. వస్త్ర దుకాణాల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, భారీ మోసాలు లెక్కనేనని ఉన్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, కళానికేతన్, మాంగళ్య షాపింగ్ మాల్, కళామందిర్ లాంటి మెగా షాపింగ్ మాల్స్ నిర్వహణ, వారు చేస్తున్న చీకటి మోసాలు, అమాయకుల మోసపోకుండా ఈ మోసాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి కథనాల రూపంలో ఆదాబ్ హైదరాబాద్ తీసుకొస్తుంటుంది. సో మనం రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే, ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఆ అవినీతిని అరికట్టడానికి ఆదాబ్ హైదరాబాద్ అక్కడ ఉంటుంది. మా హస్త్రమే అవినీతిపై హస్త్రం అన్నమాట. సో ఎక్కడ అవినీతి జరిగినా, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎక్కడ ప్రమాదాలు వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఆదాబ్ హైదరాబాద్ అక్కడ ఉంటుంది. అండ్ వరుస కథనాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దగ్గర ఒక 10 షాపింగ్ మాల్స్ పేరు చెప్పుకున్నాం. ఆ ప్రతి ఒక్క షాపింగ్ మాల్ వెనుక చీకటి కోణం అవ్వచ్చు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇంకా ముందు మేము ఈ ఆర్టికల్స్ రాయబోతూ ఉన్నాం. వీళ్ళ గుట్టు రట్టు చేయబోతూ ఉన్నాం.